అండ్ దీన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఈవెంట్ అంటే పండుగ, మన క్రికెట్ ఫ్యాన్స్కి పండుగ. సో దీన్ని కమర్షియలైజ్ చేయటం, ఆ కమర్షియాలిటీని దృష్టిలో పెట్టుకుని ఆ హీట్ని క్యాష్ చేసుకునే విధంగా వీళ్ళు చేసి ఇట్లా ఫ్యాన్స్ ప్రాణాలను బలి తీసుకోవటం, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కాకతాళీయంగానో ఏం జరిగినా కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు ముఖ్యంగా. దీన్ని ఎలా చూడాలంటారు? అండ్ ఇక మీద ఇలాంటి రిపీట్ కాకుండా, ఆల్రెడీ జరిగిపోయిన ఘటన రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ, లేకపోతే క్రికెట్కి సంబంధించిన సోర్సెస్ కానీ, లేకపోతే ఇటు ఎక్కడైతే కండక్ట్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కానీ. దిస్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్. మనందరికీ ఒక కన్నువిప్పు కలిగించాల్సిన ఇన్సిడెంట్. అంటే అది సెలబ్రిటీస్, అది ఫిలిం సెలబ్రిటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చెప్పే ఈ అవుట్డోర్ ఈవెంట్స్ విషయంలో, క్రౌడ్ ఇన్వాల్వ్ అయ్యే ఈవెంట్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండియాలో మీకు ఏ పెద్ద నగరంలో చేసినా లక్షల మంది వస్తారు. ముఖ్యంగా ఎలాంటి ఈవెంట్ ఎక్కడ జరిపినా వస్తారు. ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ వస్తారు. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ప్రాపర్ కేర్ తీసుకోవడానికి ఇది చాలా పెద్ద. మనకి రిలీజియస్ వాటిలో జరిగితే ఇక రకరకాల సందర్భాల్లో స్టాంపీడ్లు జరగడం మనం చూసాం. కానీ ఇలా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో ఇదంతా కూడా ఒక ఐ ఓపెనర్గా మనకి పనిచేయాలి. మీరు అన్నట్టుగా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు విజిబిలిటీ వస్తుంది. విరాట్ కోహ్లీ పక్కన నిలబడితే బ్రహ్మాండమైన విజిబిలిటీ వస్తుంది. దాంట్లో వాళ్ళ కొంత మైలేజ్ వెతుకునే ప్రయత్నం చేస్తారు. పొలిటీషియన్స్ ఎవరైనా చేసే పని అది. దే ట్రై టు బాస్క్ ఇన్ ది గ్లోరీ ఆఫ్ సమ్ అదర్ సెలబ్రిటీస్. అది వాళ్ళు ఎప్పుడు చేసే పని, అది వాళ్ళ వృత్తిపరమైన విషయం అది. సో ఇది జనరల్ జరుగుతుంది. మనకి ఇక్కడ నన్ను అడిగితే ఏంటంటే, ఓకే మీరు అథారిటీస్ చర్యలు తీసుకుంటారు, పొలిటికల్ బాసెస్ చర్యలు, అది కాదు. కామన్ పబ్లిక్ కూడా కొంత ఆలోచించాలి. మీకు అభిమానం ఉండొచ్చు, కానీ మితిమీరిన అభిమానం పనికిరాదు. అభిమానానికి ఒక హద్దు ఉండాలి. మీరు విరాట్ కోహ్లీని ఎక్కడ చూస్తారు? మీరు స్టేడియంకి వెళ్ళినా కూడా ఒక 500 మీటర్ల దూరంలో చూస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? దాన్ని మీరు హాయిగా టీవీలో చూడండి. టీవీలో మ్యాచ్ చూసినట్టే చాలామంది మ్యాచ్కి వెళ్ళరు. మ్యాచ్కి వెళ్ళే బదులు దే ప్రిఫర్ టు స్టేయింగ్ ఇన్ ది కూల్ ఎన్విరాన్స్ ఆఫ్ ది హౌస్. ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు. అలాగే మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని చూడండి, మీరు ఇంకా మంచి క్లోజర్ విజువల్స్ దొరుకుతాయి మీకు. అక్కడికి వెళ్ళి ఆ స్టేడియంలోకి వెళ్ళి చూసేంత మీకు విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇస్తున్నాడా? విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగే అవకాశం ఉందా మీకు?